హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? నేనైతే చెట్లకు నీళ్ళు పడుతున్నా ఫ్రెండ్స్. ఒక్కరోజు నీళ్ళు పట్టకపోయినా కూడా చెట్లు వాడిపోతాయి. ఈ కోతులు అయితే బాగా పూసే మందారం చెట్లు అంతా ఇంచేస్తున్నాయి. బాగా పట్టేసిన అన్నిటికి వెళ్తారని ఇంటికి వచ్చినా తాపసమ్మకు బుక్కులు ఎత్తుకొని కొంచెం అన్నం తిన్నా, కొన్ని బోకులు ఉంటే కడిగేసిన నీళ్ళు అయితే పడుతున్నా ఫ్రెండ్స్. మా ఆయన లేడు ఈరోజు, ఇంకా నాకు పని ఎక్కువేను. ఆయన అయితే తిరుపతికి వెళ్ళినాడు సంజుని హాస్పిటల్కి తీసుకొని. సంజుకి ఏమైందంటే, సంజుకి ఏం కాలేదు ఫ్రెండ్స్. సంజుకి కొంచెం ముక్కు సమస్య, ఆపరేషన్ కూడా చేయించినాను. దానికి ఇంకా కొద్ది రోజులు మందులు వాడమన్నారని ఈరోజు అయితే వెళ్ళినాడు ఫ్రెండ్స్ తిరుపతికి. ఆయన రావడానికి లేట్ అవుతుంది. ఆయన ఉంటే ఇంట్లో నాకైతే సగం పని, ఆయన పని ఆయన చేసుకుంటాడు, నా పని నేను చేసుకుంటాను. ఆయన లేడు కాబట్టి ఈ పని ఆ పని రెండు చేయాలంటే కొంచెం కష్టమే అనిపిస్తుంది. ఎవరైనా అంతే కదా ఫ్రెండ్స్. ఇంట్లో మగవాడు బాధ్యతగా ఉంటే ఆడవాళ్ళకి కొంచెం హెల్ప్గా ఉంటుంది, పని కొంచెం తగ్గుతుంది. ఇంట్లో మగవాడు సరిలేకపోతే ఇంకా అన్నీ ఆడవాళ్ళే చేసుకోవాలి కదా. మా ఆయన అయితే అలా ఏం కాదు, అన్నీ చేస్తాడు. ఇంట్లో పని అయినా నాకు కొంచెం ఏదైనా చేను కాడ కానీ ఏదైనా ఇంట్లో ఉంటే ఆయన పని అయింది. ఇప్పుడు ఆయన పని కూడా నేనే చేయాలి. ఒక్కరోజు మేము ఇంట్లో లేకపోతే అస్సలు కాదు ఫ్రెండ్స్ మాకు. నేను పొద్దున్న పని అంతా అయిన తర్వాత గడ్డికి వెళ్ళినా, గడ్డికి పోయి టిఫిన్ చేసి పాపకు బుక్స్ తీపిస్తామని రాజంపేటకి వెళ్ళాను. మా ఆయన అయితే తిరుపతికి వెళ్ళాడు. బియ్యం రైస్ అమ్ముతాం కదా ఫ్రెండ్స్, రైస్ వచ్చినాయి. మేము పొద్దున్న రైస్ ఈరోజు వస్తాయని చెప్పినాడు, ఫోన్ చేసిన ఆయన కూడా మర్చిపోయి, నేనైతే మర్చిపోయి మళ్ళీ వెళ్ళాను. ఇంకేం చేయాలి ఫ్రెండ్స్. ఆ రైస్ అయితే బియ్యం దింపేసి వెళ్ళాడంట అతనికి ఇంకా ఫోన్పే చేపియాలా. ఫోన్పే అయితే నాకు లేదు డబ్బులు, బాబుకు ఉంది, పెద్ద బాబుకి, నా పెద్ద బిడ్డకి. అతని అకౌంట్లో డబ్బులు వేస్తే అతనికి ఫోన్పే చేస్తాడు. ఏదో ఒక విధంగా అడ్జస్ట్ అయితే అవుతుంది. కానీ ఇంట్లో మనుషులు లేకపోతే అన్నీ కష్టమే ఫ్రెండ్స్. మాకైతే వద్దస్తమానం అన్నీ ఇద్దరమే చూసుకోవాలి. కానీ ఈరోజు స్కూల్లో ఒక ఇంత జరిగింది ఫ్రెండ్స్. నాకైతే చాలా ఆశ్చర్యంగా ఇప్పటికీను. ఒక ఆమె అయితే పండ్లు అమ్ముకుంటుందామా, ఏ సీజన్లో ఏ పండ్లు వస్తే ఆ పండ్లు. ఇప్పుడైతే మామిడి పండ్లు అయితే అమ్ముతుంది బండి మీద పెట్టి. ఆవిడ కూతుర్ని ప్రైవేట్ స్కూల్లోనే చదివించుకుంటాను ఫ్రెండ్స్. ఆవిడకి ఒక పాప. నాకైతే చాలా బాధ అయిపోయింది, చాలా ఆశ్చర్యం కూడా అనిపించింది. 3 నెలల నుంచి కూడా పళ్ళు అమ్ముకొని డబ్బులంతా దాచుకొని ఆడబెట్టుకొని పాపకు బుక్స్ తీపియాలని వ్యాపారం చేసుకుంటా భర్త చేతికి డబ్బులు ఇచ్చి పంపిస్తే ఆయన ఆ డబ్బు జలసా చేసుకొని తాగినాడో తిన్నాడో తిరిగినాడో తెలియదు. మొత్తానికి 10,000 డబ్బులు జలసా చేసుకొని పాపకైతే బుక్స్ తీపిలేదు. ఇంటికి వెళ్ళి ఏం చెప్పినాడు ఫ్రెండ్స్ అతను మళ్ళీను, నేను డబ్బు కట్టేసినాను, పాప బుక్స్ అయిపోయినాయంట, తర్వాత వస్తాయి ఇస్తారన్నారు, రేపు ఎల్లుండో పాపకి ఇస్తారు అని చెప్పినాడంట. వాడు పక్క జోకర్గా ఉన్నాడు ఫ్రెండ్స్. వాడిని చూస్తేను స్కూల్లో ఈరోజు ఆ పాప రోజు ఇస్తాడులే అనుకునేది. ఆమె నిద్రలేసిన నుంచి పండ్లు అమ్ముకొని ఆమె కూతురు ఎంత బాగా చదువుకోవాలి, ఇంక నా కూతురు కూడా నాలా కాకూడదని ఆడకూతురు కష్టపడి చదివించుకుంటా ఉంటే వాడు పనికిమాలి ఏదో కాకంటే వాడు ఆ పని చేస్తాడా. నాకైతే లాగిపెట్టి ఒకటి కొట్టాలనిపించింది. అయినా మనకెందుకులే అని గమ్మునున్నా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాధేసింది నాకు. ఈరోజు ఆ పాప కనుక్కొని వాళ్ళ అమ్మకు ఫోన్ చేసింది. ఆ బండి కూడా ఆమె అక్కడే వదిలేసి వేరే వాళ్ళకి చెప్పి వచ్చింది స్కూల్లోకి. గోల చేసింది ఫ్రెండ్స్. అతను డబ్బు కట్టలేదంట. చూడు, బాధ్యతగా తండ్రి ఉండాలి, కానీ తండ్రి ఆ విధంగా ఉంటే పిల్లల పరిస్థితి దీనమే కదా ఎవరికైనా. ఆమెని అప్పుడు డబ్బు కట్టలేదని ఆమె గోల చేసి ఏడ్చి, నేను మళ్ళీ ఇప్పుడు ఇంత డబ్బులు 3 నెలల నుంచి జమ చేసి పెట్టుకున్నాను, ఇప్పుడు నేను ఇంత డబ్బు కట్టి నా బిడ్డకు బుక్కులు ఎట్టి తీపియాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటే, కానీ జాలి అనేది దయ అనేది ఉంటే 1,000-2,000 అయితే ఎవరైనా సాయం చేస్తారు ఫ్రెండ్స్. మొత్తం అంత డబ్బులు ఇవ్వాలంటే ఎవరు ఇలా కదా. కానీ ఏడుస్తూ అలాగే వెళ్ళిపోయిందామా. తర్వాత అయితే ఏం చేస్తుంది ఏమైతే నాకైతే తెలీదు. నేను కళ్ళతో చూసింది అయితే మీకు చెప్తున్నాను. అలా ఎవరైనా ఉంటారా? తండ్రి అనేవాడు బాధ్యతగా ఉండాలి. పిల్లల విషయంలో కానీ, భార్య విషయంలో కానీ, ఎవరి విషయంలో అయినా. ఇప్పుడు పిల్లలు చదువులప్పుడు తండ్రి తోడుగా ఉండాలి. పిల్లలకి ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు చూసుకోవాలి. కానీ తండ్రి అలా ఉంటేనే పిల్లలు కూడా బాగుంటారు. అది ఎందుకుంటారో ఏమో ఫ్రెండ్స్ తెలియదు. చాలామంది ఆ విధంగా ఉండారు ఇప్పుడు. కానీ వాళ్ళు ఎందుకు పుడతారో భూమిని తెలియదు, ఎందుకు పుడతారో, ఎందుకు పెద్దోళ్ళు అవుతారో, ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటారో, ఎందుకు బిడ్డలు కంటారో కూడా తెలియదు. కంటారు ఎవరిని ఎత్తినా దుక్కుతారు, అన్నీ వాళ్ళే చూసుకుంటారులే, మేము ఏకాసింతగా ఉందాంలే అనే విధంగా ఉండాలి ఇప్పుడు కాలం మగవాళ్ళు. ఎందుకుండారో ఏమో ఆ విధంగా తెలియదు. ఇది కలికాలం అనేది ఇలాంటిదేను. తండ్రి అనే బాధ్యత మెయిన్ ఫస్ట్. బిడ్డలకు ఎంత ఎంట్రీవో, కానీ ఆ తండ్రి బాధ్యతగా ఉంటేనే ఆ కుటుంబం కూడా అంత బాగుంటుంది.
తండ్రి అనేవాడు ఏది పట్టించుకోకుండా, భార్యని పట్టించుకోకుండా, బిడ్డలు పట్టించుకోకుండా, తింటే తిన్నారులే, చదివితే చదివినారులే, ఉంటే ఉన్నారులే, నాకు తెలియదులే, సంబంధం లేదు, అలాంటి వాడు పెళ్ళి చేసుకోకుండా ఊరికే తిరిగేదే మేల్ ఫ్రెండ్స్. పెళ్లి చేసుకొని ఎవరి జీవితంలో నాశనం చేయడం అస్సలు కరెక్ట్ కాదు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఆమెను చూసి నాకు అనిపించింది, నా మనసులో అనిపించింది మీకు నేను చెప్తున్నాను. ఇలా జరిగింది ఫ్రెండ్స్. స్కూల్లోనూ కన్న తండ్రి అనేవాడు అన్ని బాధ్యతలు తీసుకోవాలి పర్ఫెక్ట్గాను పిల్లలకి. అప్పటికే తండ్రి బాధ్యత నెరవేరినట్టుంటుంది. ఆ పిల్లలకు కూడా మా నాన్న ఇలా చేసినాడు అని ఉంటుంది. ఏమి చేయకుండా కన్యాము, ఎవరినెత్తిన వేసినాము అన్నీ వాళ్ళు చూసుకుంటారు. మనకెందుకని అసలు వాళ్ళు బాగోగులన్నా కనీసం ఎలా ఉన్నారు, తిన్నారా, టయానికి తిన్నారా, టయానికి చదువుకుంటున్నారా, టయానికి పనుకుంటున్నారా, ఎలా ఉన్నారు ఏమి అని అసలు అలా అడిగేవాళ్ళు కూడా ఇప్పుడు చాలా తక్కువైపోతుంది ఫ్రెండ్స్. అలా అడిగేవాళ్ళు కూడా తక్కువైపోతుంది. వాళ్ళకు తెలిసి అడగరు, తెలియక అడగరు, లేకపోతే ఏమి పట్టదని ఉంటారో అసలు ఆ దేవుడికే తెలియాలి. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. నేను చాలామందిని అయితే పర్ఫెక్ట్గా చూస్తున్నాను. ఎలా ఉంటారో ఏమో కానీ నాకైతే అస్సలు తెలీదు. ఎంతసేపు తల్లి పేగులు అయితే ఉండవు కదా, తల్లి ఎంతసేపు పట్టించుకుంటుంది. అలాంటి వాళ్ళు ఈ భూమి మీద అలాంటి ఎదవలు ఎందుకు పుడతారో, ఎందుకు పెరిగి పెద్దవాళ్ళు అవుతారో, ఎందుకు ఉంటారో కూడా తెలీదు. కానీ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. బంధాలకి, బంధుత్వానికి అన్నిటికీ దూరంగా ఏకాసింతంగా మేము హాయిగా ఉంటామనే విధంగా కూడా ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను స్కూల్లో అతను చూసినా కదా, అప్పుడే అనిపించింది నాకు ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకరు కాదు చాలామంది ఉంటారు ఈ లోకంలోనూ అని నాకైతే మనసు బాధ అనిపించింది. నాకు అట్టే అసలు ఒక హాఫ్ అన్ అవర్ నేను ఆ బుక్స్కి కూడా పోకుండా అక్కడే ఆ గొడవ అంతా చూస్తే అట్టే నిల్చుకున్నాను. నేను వీడియో కూడా తీస్తాను అనుకున్నాను. నేనైతే సెల్లు తీసుకోవాలా, సెల్లు తీసుకుపోయినా కూడా స్కూల్లో కదా తీయకూడదు అని కూడా మళ్ళీ ఆలోచించిన. అయినా సెల్ ఎత్తకపోయింటే ఏదో ఒక విధంగా రీల్స్ తీసింటును. సెల్ అయితే ఎత్తపోవాలా, స్కూల్కి ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ పెట్టేసి నేను వెళ్ళిపోయినాను. అలాంటి వాళ్ళు కూడా ఉంటారా, అలాంటి తండ్రులు ఉంటారా అని నాకైతే ఎగ్జాంపుల్ చాలా అంటే చాలా బాధ అనిపించింది. తండ్రి అంటే బిడ్డలకు ఎంత ఓదార్పుగా ఉండాలి, ఎంత ధైర్యంగా ఉండాలి, ఎంత బాధ్యతగా ఉండాలి, అసలు భర్త అంటే భార్యకి ఎంత భరోసా ఉండాలి. అలాంటి వాళ్ళే ఎప్పటికైనా భూమి మీద ఉన్నా కూడా ఒక తృప్తిగా ఉంటుంది. భార్యను బిడ్డలను ఏడిపించుకునేవాడు భూమి మీద ఉన్న ఒకటే, లేకునే ఒకటే ఫ్రెండ్స్. నాకైతే అదే అనిపిస్తుంది కరెక్ట్గాను. భర్త బాధ్యతగా లేకపోతే అడుగుతారు ఏం చేస్తుంది ఫ్రెండ్స్. ఆమె ఎంత కష్టపడి ఆ పండ్లు అమ్ముకొని ఆ 3 నెలల నుంచి ఆ బిడ్డ బుక్స్కి తీసుకుంది. అది వాడు ఇది చేయడానికి వాడికి మనసు ఎలా ఒప్పిందో వాడికి ఏమో తెలియదు. తన బిడ్డే కదా, ఆ పాప ఎంత బాధపడింది, ఎంత ఏడ్చింది. జాలనిపిదా, తండ్రి కదా. అసలు ఎందుకో ఫ్రెండ్స్, నేను మాట్లాడిన మాటలు కరెక్ట్ అయితే కామెంట్ అయితే చేయండి, ఓకేనా? నచ్చితే మా ఛానల్ ఒక లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.